బీఆర్ఎస్ ఆనవాళ్లు లేకుండా చేస్తా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం పైన చర్చ చార్మినారు కాకతీయ తోరణం రాచరిక పోకడలు తెలంగాణ తల్లికి కిరీటం పెట్టుకుంటదా ప్రజావాణిలో నేను ఉంటా అని చెప్పలే బీఆర్ఎస్ చెవుల్లో మార్మోగాలే రాష్ట్ర గీతం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంతో మాకేం సంబంధం ఇక చూడండి ఒక్కటి లేకుండా అన్ని అబద్ధాలే మాట్లాడుకుంటూ వచ్చిండు ఇప్పుడు ఏమంటాడు ఆయన కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంతో మాకేం సంబంధం కిరణ్ కుమార్ రెడ్డి ఎవరయ్యా అప్పుడు అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కదా మరి నువ్వు పొద్దుగాలు లేస్తే తెలంగాణ ఇచ్చింది నా కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియమ్మ అని చెప్పేసి రోజు తల్లి సోనియమ్మకు నువ్వు సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఉంటావు అదే పార్టీ చేసేటువంటి ముఖ్యమంత్రి కదా ఈ ఉమ్మడి రాష్ట్రానికి చిట్ట చివరి ముఖ్యమంత్రి పచ్చి తెలంగాణ వ్యతిరేకి పచ్చి తెలంగాణ ద్రోహి కిరణ్ కుమార్ రెడ్డే కదా అంటే ఆ రోజు కూడా నువ్వు అదే క్వార్టర్లో ఉన్నావు అనుకో సో ఈ విధంగా పోతే ఇక చూడండి ఒక్కటొక్కటి ఏమేమి మాట్లాడి నిన్న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం పైన చర్చ పెట్టిరు నిన్న పెడితే దాని మీద మాట్లాడాలి కానీ వీళ్ళు ఎంతసేపు ఉన్న ఒక రాజకీయ ప్రసంగాన్ని ఇచ్చినట్టు నేను కనపడింది మొత్తం మీరు ఆ గంట సేపు ఆ స్పీచ్ను చూడండి మీకు తెలుస్తుంది అర్థమవుతుంది సో అట్లా ఇంకొకటి చార్మినారు కాకతీయ తోరణము రాచరిక పోగడలు అంట ఈ చార్మినారు కాకతీయ తోరణము రాచరిక పోగడలు నేను మీకు ఒక రెండు విషయాలను చూపిస్తాను మిత్రులారా ఇప్పుడు ఈయన ఎట్లుంటుందంటే ఈ మహానుభావుడికి నిజంగా తెలివి ఉందా లేదా ఏంది అర్థం కాదు ఇప్పుడు ఈయన రాష్ట్ర గీతంగా ఏమన్నాడు ఏ పాటను పెట్టిండు రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే పాటని రాష్ట్ర గీతంగా పెట్టిండు అదే రాష్ట్ర గీతంలో చార్మినార్ గొప్పతనం ఉంటుంది అదే రాష్ట్ర గీతంలో మన కాకతీయుల రాజ్యం గొప్పతనం ఉంటుంది అదే గీతంలో ఇప్పుడు ఈయన ఏవైతే చిహ్నంలో మారుస్తా అంటున్నాడో ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తా అంటున్నాడో అవన్నింటి గురించి కూడా అదే గీతంలో అద్భుతంగా ఉంటుంది మరి నువ్వు రాష్ట్ర గీతంగా ప్రకటిస్తున్నదాటేమో అవన్నీ ఉంటాయి అవి రాచరిక పాలనలు కావు అది మన వైభోగం అది మన వైభవము అది మన చరిత్ర అని చెప్పేసి ఆ గీతంలో ఉంటుంది నువ్వేమో ఇక్కడ మారుస్తా అంటావు అంటే నీకు తెలివి లేదనుకోవాలన్నా నువ్వు మూర్ఖుడు అనుకోవాలన్నా తెలివిన్న మూర్ఖుడు అనుకోవాలన్నా నువ్వు కావాల్సుకొని ఒక ఆంధ్ర ఎజెండాని నువ్వు ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నావు అని అనుకోవాలన్నా ఏమనుకోవాలనేది మీకు ఇక్కడ చూడాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులు ఒకసారి ఇక్కడ మీరు ఆయన వ్యాఖ్యలు చూస్తే ఈయన గతంలో టీడీపీలో ఉన్నప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు చూడండి ఒకసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రేవంత్ రెడ్డి ఏ అవకాశం వచ్చిన అధికార చిహ్నాన్ని మొట్టమొదట మారుస్తా అక్కడ పునాది వేస్తా చూడు ఏమంటున్నాడు ఆయన నాకు తెలుగుదేశం పార్టీకి కానీ రేవంత్ రెడ్డికి కానీ ఏ మాత్రం అవకాశం వచ్చినా అధికార చిహ్నాన్ని మారుస్తా మొట్టమొదటిగా చేసే పని అదే అక్కడి నుంచే స్టార్ట్ చేస్తా అంటాడు తెలుగుదేశం పార్టీ రేవంత్ రెడ్డి ఏ అవకాశం వచ్చిన అధికార చిహ్నాన్ని మొట్టమొదట మారుస్తా అక్కడ పునాది వేస్తా అది ఇంకా దాంతో పాటు మీకు చూపిస్తా ఈయన చెప్తున్నది ఈయన మాటలకు ఈయననే కౌంటర్లు ఇచ్చుకుంటాడు ఈయన వేసే చేతలు ఈయన మాట్లాడే మాటలు రెండు ఈయనకీయనే సమాధానం వస్తుంది అందులోనే ఉంటుంది ఇంకా చూడండి ఒకసారి ఇక్కడ చూస్తే మిత్రులారా ఒకసారి బయటలో ఏం మాట్లాడాడో చూడండి ఫస్ట్ చార్మినార్ ఇంకొక పక్కన కాకతీయుల ఆనవాళ్ళు ఉన్నాయంటే రాచరిక పోకడలు ఏ విధంగా ఉన్నాయి పాలకుల యొక్క ఆలోచన ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రాచరిక పోకడలతో రాష్ట్ర అధికారిక చిహ్నంలో రాచ దర్పాలు ఉట్టిపడుతుంటే ఇంకా కూడా మనము గులాములుగా వెట్టి చాకిరి చేస్తూ బ్రతకాల్సిందేనన్న ఆలోచనతోటి మా మంత్రివర్గం అంతా ఆలోచన చేసి రాచరిక పోకడలు రాచరికపు ఆనవాళ్ళు ఉండడానికి వీల్లేదు ఈ రాష్ట్రం ప్రజాస్వామిక రాష్ట్రం అది ఆయన ఏమంటాడు ఇగో పోతనది పురిటిగడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కొమరం భీముడేలే బిడ్డ కాకతీయ కళా ప్రబల కాంతిరేఖ రామప్ప గోలుకొండ నవాబుల గొప్ప వెలిగే చార్మినారు మరి నువ్వు చెప్తున్నటువంటి రాష్ట్ర గీతంలో ఈ పదాలన్నీ ఉన్నాయి మరి తెలంగాణ అందశ్రీ రాసినటువంటి జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనేటువంటి పాటల ఇప్పుడు నువ్వేవైతే చెప్తా ఉన్నావో ఒకసారి తెలంగాణ ప్రజలు విఘ్నులు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి అంటే ఈ ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి మాట ఆయన చేస్తున్నటువంటి చేతకు విరుద్ధంగా ఉన్నది ఈయననే చెప్తాడు చార్మినారు రాచరికాన్ని చూపిస్తూ ఉంది గోల్కొండ కోట రాచరికాన్ని చూపిస్తూ ఉంది దాంతోపాటు కాకతీయ తోరణం ఏదైతే ఉందో ఆ కాకతీయ తోరణం రాచరికాన్ని చూపిస్తూ ఉంది ఆ చిహ్నాన్ని మనం మార్చేద్దామని చెప్తాడు మరి ఈయన ప్రకటించినటువంటి అందశ్రీ రాసినటువంటి పాటలనేమో ఇది మన వైభవము మన కళ మన 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 గొప్పతనం ఇదని చెప్పేసి ఆ పాటలో ఉంది మరి ఈ పాటలు కూడా మారుస్తావా
లేకపోతే ఇందులోనే నీ మాటల వరకే పరిమితం చేస్తావా ఏంటిది అనేది ప్రజలు ఒకసారి అర్థం చేసుకోవాలి. అంటే అవగాహన లేకపోవడం. ఏదైనా సరే నేను మొదటి నుంచి చెప్తుంటాము, ఈ తెలంగాణ గడ్డాల మీద కేసీఆర్ కంటే ఎక్కువ ప్రేమ ఉండాలి, కేసీఆర్ కంటే ఎక్కువ ప్రేమ ఉండాలి అని చెప్పేసి. కానీ కేసీఆర్ కంటే 3 4 ప్రేమ కాదు కదా, కనీసం అంత వ్యతిరేకత కూడుకున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. అంటే ఈయనకి ఎంత ప్రేమ ఉందో ఆయనకు అంతకంటే 3 ఎక్కువ వ్యతిరేకత ఉంది తెలంగాణ రాష్ట్రం మీద. ఈయన ఇక్కడ ఈ పదాలే చెప్తా ఉన్నాయి, ఈ పదాలే చెప్తా ఉన్నాయి, ఈయన మాట్లాడేటువంటి మాటలే చెప్తా ఉన్నాయి. ఏమని చెప్తా ఉన్నాయి? తెలుగుదేశం పార్టీ రేవంత్ రెడ్డి ఏ అవకాశం వచ్చిన అధికార చిహ్నాన్ని మొట్టమొదట మారుస్తా, అక్కడ పునాది వేస్తా. అంటే ఇది ఎవరి ఎజెండా? ఇది 200% చంద్రబాబు ఎజెండా. ఎవరి ఎజెండా మిత్రులారా? ఇది బాబు డైరెక్షన్ లో రేవంత్ యాక్షన్ చేస్తా ఉన్నాడు. చంద్రబాబు ఎజెండా ఇది. చంద్రబాబు తెలంగాణ మీద ఎంత విషం కక్కేవాడో, చంద్రబాబు తెలంగాణ పట్ల ఎంత దుర్మార్గంగా వ్యవహరించేవాడో ఆ విధంగానే ఆయన శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని నామరూపాలు లేకుండా, నీ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటాడు. అంటే తెలంగాణలో మన ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటాడు. సో కాబట్టి బాబు డైరెక్షన్లో రేవంత్ యాక్షన్ జరుగుతూ ఉంది. ఏ అవకాశం వచ్చినా అధికార చిహ్నం మార్చేస్తా. టీడీపీలో ఉన్నప్పుడే చెప్పిన రేవంత్ రెడ్డి అధికారిక చిహ్నం మారుస్తారన్నట్టు అసెంబ్లీలో ప్రకటన. చార్మినార్ కాకతీయ తోరణం రాచరిక ఆనవాళ్ళని విమర్శ. టీడీపీ చంద్రబాబు ఎజెండాను అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి. సిగ్గు తెచ్చుకోండి కాంగ్రెస్ నాయకులారా. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి విక్రమార్క, మీరందరూ కాంగ్రెస్ లో జెండాలు మోసినటువంటి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మీరందరూ కూడా సిగ్గు తెచ్చుకోండి. ఒక టీడీపీ వ్యక్తి, ఒక చంద్రబాబు చెంచా అయినటువంటి వాడు వచ్చి మీ మీద కూర్చొని మిమ్మల్ని ఏరడమే కాకుండా ఇవాళ ఏకంగా రాష్ట్రాన్ని ఆయన చేతుల్లో పెట్టి ఈ రాష్ట్రము ఎవరి మీద అయితే కొట్లాడిందో వాళ్ళ ఎజెండాని వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నారు. అంటే ఎక్కడికి పోతుంది తెలంగాణ? ఈ ఆత్మగౌరవం కోసం, మన హక్కుల కోసమే కదా మనం కొట్లాడింది. మన మాట నెక్కరించే వాళ్ళు, మన పాట నెక్కరించే వాళ్ళు, మన తిండి నెక్కరించే వాళ్ళు ఇవాళ వాళ్ళ ఏదైతే అనుకున్నారో అదే రేవంత్ రెడ్డి రూపంలో ఇలా తెలంగాణలో ఇంప్లిమెంటేషన్ చేసేందుకు అడుగులు పడతా ఉన్నాయి. ఆయన టీడీపీలో ఉన్నప్పుడు ఏమైతే చెప్పిండో అదే చేస్తూ ఉన్నాడు. సో కాబట్టి చాలా దుర్మార్గమైనటువంటి నిర్ణయాలు, దుర్మార్గమైనటువంటి వ్యవహారం జరుగుతూ ఉంది మిత్రులారా. తెలంగాణ ప్రజలు దయచేసి అర్థం చేసుకోవాలి. మనం ఒకసారి కోల్పోతే మళ్ళీ తిరిగి సాధించుకోలేము. ఒకసారి మనం మోసపోయినందుకే 60 ఏళ్ళు మోసపడ్డాము. 1956లో ఈ దుర్మార్గులు కొంతమంది తెలంగాణలో ఉన్నటువంటి అప్పటి కాంగ్రెస్ నాయకులు, అప్పటి పాలకులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, వాళ్ళ రాజకీయ మనుగడ కోసము తీసుకుపోయి ఏపీలో కలిపితే, ఆనాడు ఆంధ్ర రాష్ట్రము, తెలంగాణ, హైదరాబాద్ స్టేట్ రెండింటిని కలిపితే మనము 60 ఏళ్ళు గోసపడి మన నీళ్లు పోగొట్టుకున్నాము, మన హక్కులు పోగొట్టుకున్నాము, మన ఉద్యోగాలు పోగొట్టుకున్నాము, మన పైసలు పోగొట్టుకున్నాము, అన్ని విధాలుగా మనం నష్టపోయినాము. నీళ్లు మన దగ్గర పారుతాయి కానీ మన పొలాలు ఎండిపోయేటివి. సో ఇక్కడ మన పాలమూరు జిల్లా చూసుకుంటే కృష్ణా మొత్తం పాలమూరు నుంచే వారుతుంది. కానీ పాలమూరు అంతా ఎడారైపోయి, పాలమూరు అంతా వలసలు పోయి ఆగమైనటువంటి పరిస్థితులు మనం చూసినాం. సో కాబట్టి ఇవాళ అలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఈ సందర్భంగా ఒక విషయం మీకు చెప్పదలుచుకున్న ఒక చిన్న పాట నేను నిన్న ఇందులో చూసిన. ఇక చూడండి, ఎందుకంటే ఒకసారి ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రేపు 13 తారీఖు నాడు కేసీఆర్ గారు సభ పెడతా ఉన్నాడు. అది ఆయన రాజకీయ సభనా ఇంకే సభనా అనేది మనకు అనవసరం, అది ఏ పార్టీ అనేది అనవసరం. ఆయన పెట్టేది నీళ్ల హక్కుల కోసం పెడతా ఉన్నాడు. అంటే కృష్ణా నది మీద ఉన్నటువంటి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పచెప్తే ఏం నష్టపోతుంది తెలంగాణ, ఏం నష్టపోతుంది ఈ 5 జిల్లాల దక్షిణ తెలంగాణ అనేది వారు చెప్తందుకు, అక్కడ నుంచి ప్రజలకు సందేశం ఇస్తందుకు సభ పెడతా ఉన్నారు. సో 200% దానికి ప్రతి దక్షిణ తెలంగాణ బిడ్డ, ప్రతి తెలంగాణ బిడ్డ సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నాడు అదే కాంగ్రెస్ పార్టీ మన హక్కులను హరించింది. ఇవాళ నేడు అదే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి రూపంలో ఉన్నటువంటి ఒక రాక్షసమైనటువంటి పాలనలో ఇవాళ మన హక్కులను, మన పాలమూరు హక్కులను, మన నల్లగొండ హక్కులను, మన రంగారెడ్డి హక్కులను, హైదరాబాద్కు తాగునీరు తెచ్చుకునేటువంటి హక్కులను కూడా హరించి వేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. దీని మీద గొంతు విప్పుతున్నటువంటి ఏ ఒక్కరు ఎవరు మాట్లాడినా వారికి మనం ఈ ప్రాంత బిడ్డలుగా, తెలంగాణ బిడ్డలుగా మనం సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా ఒక పాట బాగా వైరల్ అవుతుంది, ఇన్స్టాలో చూసాను దీన్ని. ఈ తమ్ముని కూడా పిలిపించిన స్టూడియోకి, ఒకసారి ఈ పాట వినిపిస్తాను. నల్లగొండ జిల్లా సభకు నేను పోతనే, అమ్మ నేను పోతనే, గాములేలున్న చిల్లర తీసి పల్లె దాటియే నల్లగొండకు పంపియే,
అరదర చూడగల్లో దాన మాట అంతులేని జనమాట చెలో పల్లె పల్లె గదులుతుందంట నల్లగొండ నిండుతుందంట గా కేసీఆర్ సారును నేను చూసి వస్తానే అమ్మ కలిసే వస్తానే గా పల్లె పల్లె ప్రచారముకు నేను పోతానే గులాబీ జెండను ఎత్తుతానే. రైట్. ఈ తమ్ముడు ఎంత బాగా పాడాడు చూడు. అంటే ఆ నల్లగొండ సభకు నేను పోతా, నల్లగొండలో మనం ఏం నష్టపోతున్నామో చెప్తా అని చెప్పేసి ఒక పాట రాసిండు. ఆ తమ్ముడు పిలిచినదా తమ్ముడు నిలబడు. నమస్తే నమస్తే. సో నిన్నటి నుంచి ట్రై చేస్తే ఇది ఆన్ చేసుకో ఒకసారి. నిన్నటి నుంచి ట్రై చేస్తే మనోడు కాంటాక్ట్ దొరికింది. మనోడు కల్వకుర్తిలో ఉంటాడు. కల్వకుర్తి ఎక్కడంటే నాగర్కర్నూలు జిల్లా మండలం జగ్నాలపల్లి గ్రామం. ఏ ఊరు, ఏం పేరు నీ పేరు? శ్రీనివాస్. బాగుంది పాట, బాగా వైరల్ అవుతా ఉంది. నేను మొన్నటి నుంచి చూస్తూ ఉన్నా. అంటే నల్లగొండ సభకు ఎందుకు పోవాలనేది కూడా మీరు అందులో వివరించినట్టు తెలిసింది. ఒకసారి ఆ పాట పాడతాను. పాడు. నల్లగొండ జిల్లా సభకు నేను పోతనే అమ్మ నేను పోతనే గా ముల్లేలున్న చిల్లర తీసి పల్లె దాటియే నల్లగొండకు పంపియే అరరరె చూడగల్లు దానా మాట అంతులేని జనమంట చెలో పల్లె పల్లె గదులుతుందంట నల్లగొండ నిండుతుందంట గా కేసీఆర్ సారును నేను చూసి వస్తానే అమ్మ కలిసే వస్తానే గా పల్లె పల్లె ప్రచారముకు నేను పోతానే గులాబీ జెండను ఎత్తుతానే సన్నా బియ్యం తిన్నోళ్ళంతా కేసీఆర్ను చూడానికే గా కళ్యాణ లక్ష్మి చెల్లకు కన్నీరు దుడిసిందంట అరరరే ముల్లేలున్న చిల్లర తీసి పల్లె దాటియే అమ్మ నన్ను పంపియే గా కేసీఆర్ సారును నేను చూసి వస్తానే అమ్మ కలిసే వస్తానే అమ్మ కలిసే వస్తానే. ఎందుకు పాడాలనిపించింది ఈ పాట నీకు అసలు? ఎందుకంటే మనకు కేసీఆర్ గారు అనేకమైన సారు వచ్చిన తర్వాతనే కదా 60 ఏళ్ళు ఏలిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమి చేయలేకపోవడంగా మా పాలమూరు గిరంగా పచ్చబడింది కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత. మా ఊరికి రాలే కానీ మా పక్కల ఊళ్ళో ఉన్నాయన్న, మా మండలంలో పారుతుండే. ఇప్పుడు అంతా ఎండిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, అంతా ఎండిపోయింది. అప్పుడు ఎండిపోయింది. కాలువలలో చెట్లు మొలిచినాయి, ఆల్రెడీ కాలువలలో చెట్లు మొలిచినాయి. సో అందుకే ఈ పాట పాడాలనిపించింది. సో ఈ తమ్ముల్ని నేను ఒక చిన్న ఇంటర్వ్యూ చేద్దాము, అసలు పాట బాగుంది, నల్లగొండకు ఎందుకు సభ పెడుతున్నారు, ఏంది కథ చేద్దామని చెప్పేసి ఇసుట్రా సో పిలవడం జరిగింది. సో ఇవాళ ఒక చిన్న ఇంటర్వ్యూ కూడా ఉంటుంది మనతో. శ్రీనివాస్ గారు నీ పేరు? శ్రీనివాస్. సో శ్రీనివాస్ ఒక చిన్న ఇంటర్వ్యూ కూడా చేస్తా. సో మనోడు పాట గొంతు చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. సో పాట ఎందుకంటే మాటకి ఎంత ప్రచారం ఉంటుందో ఏమో కానీ ఒక పాటకి మాత్రం అద్భుతమైనటువంటి ఆదరణ ఉంటుంది. ఈ పాట 10 మంది వినాలి, 10 మందికి చేరాలి. ఈ సభ అంటే ఈ మన హక్కులను కాపాడుకోవడానికి నల్లగొండ, పాలమూరు, ఖమ్మము, రంగారెడ్డి, హైదరాబాదు ఈ జిల్లాల హక్కులను కాపాడుకోవడానికి, తెలంగాణ హక్కులను కాపాడుకోవడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి సో దాంట్లో భాగంగా మిత్రుడు మంచి పాట పాడిండు. తమ్ముడితోటి ఒక ఫుల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఈ లైవ్ అయిపోయిన తర్వాత రికార్డ్ చేస్తా. ఇవాళ పిలిపించిన రమ్మంటే పాపం చాలా దూరంకి వెళ్ళి వచ్చిండు బాగానే కష్టపడి. సో ఇది అయిపోయిన తర్వాత ఆ ఇంటర్వ్యూ చేస్తా. తమ్ముడు ఉండు, మిగతా అన్ని ప్రిపేర్ అవ్వు, నేను అది చేస్తా. ఓకేనా? ఓకేనా? సో తమ్ముతో కూడా ఇవాళ ఒక ఇంటర్వ్యూ కూడా ఉంటుంది మిత్రులారా. ఎందుకంటే స్టూడియోకి పిలిపించా, జస్ట్ మీకు పరిచయం చేసిన ఈ పాట పాడిండు అని చెప్పేసి. సో కాబట్టి ఈ విధంగా తెలంగాణ మళ్ళా గొంతు ఎత్తుతుంది. తెలంగాణ ఏడ నష్టపోయిందో ఆడ నుంచే మళ్ళా స్టార్ట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది మిత్రులారా. 200% తెలంగాణ బిడ్డ, తెలంగాణ హక్కులని కాలరాస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పేటువంటి ప్రయత్నం మనం చేస్తాం. 200% ఆయనకు ఏ విధంగా బుద్ధి చెప్పాలనో ఆ విధంగా చెప్పేటువంటి అది చేస్తాం. సో ఇట్లా మన అప్పుడు చంద్రబాబు నాయుడు ఏదైతే చేయాలనుకున్నాడో అదే చంద్రబాబు శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నాడు. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ తల్లి కిరీటం పెట్టుకుంటుందా అంట. తెలంగాణ తల్లి కిరీటం పెట్టుకుంటుందా అని నువ్వంటావు రేవంత్ రెడ్డి. మరి గిదేందే కథ? తెలంగాణ తల్లి కిరీటం పెట్టుకుంటుందా అని చెప్పేసి అంటాడు. ఈయన ఇలా చూడండి ఒక్కసారి. మరి తెలంగాణ తల్లి కిరీటం పెట్టుకుంటుందా అంటే మరి ఈ రాజదర్పాలు, ఈ వజ్ర వైడూర్యాలు, ఈ నెక్లెస్లు, ఈ బంగారాలు మరి ఎవరు కూడా పేద బిడ్డలు పెట్టుకోరు కదా, ఎవరు కూడా పెట్టుకోరు కదా. మరి దాని గురించి మాట్లాడినప్పుడు దీని గురించి మాట్లాడొస్తుంది. ఒక విగ్రహాన్ని దేనికి పెట్టుకున్నాం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే నిన్నటి నా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు వి ప్రకాష్ లాంటి వాళ్ళు. దేనికి పెట్టుకున్నామంటే ఏదైనా విగ్రహారాధన, విగ్రహము ఒక దేవతా రూపంలో ఉంటే, కిరీటము ఏదైతే ఇట్లా ఉంటే మనం పూజించేటువంటి
పూల బతుకమ్మ చేతిలో ఉంటే ఒక విగ్రహారాధన అనే దానికి ప్రజలు పూజించేదానికి వీలుగా ఉంటుంది, అది ఒక ప్రజల దానికి వీలుగా ఉంటుంది అని చెప్పేసి అట్లా ఆ రోజు దాన్ని రూపొందించడం జరిగింది. ఎంతోమంది మేధావులు, ఎంతోమంది తెలంగాణ బిడ్డలు, తెలంగాణ మీద ప్రేమ ఉన్న వాళ్ళు చేసిరు. నీలాంటి తెలంగాణ ద్రోహులు కాదు, నువ్వు పచ్చి సమైక్యవాదివి, తెలంగాణ బద్ధద్రోహివి. నువ్వు తెలంగాణ గురించి మాట్లాడుతూ ఉంటే సిగ్గు అనిపిస్తుంది మాకు. నువ్వు నిన్న అసెంబ్లీలో మా పోరాటం ఏమంటాడు నేను ఇంకొకటి చూపిస్తాను మీకు. ఇదే కాకుండా ఎన్ని మామూలు ఆనుముత్యాలు కాదు ఇనవి. ఏమంటాడు ఇక్కడ చూడండి, ఇగో తెలంగాణ సాధన కోసం నేను కొట్లాడినంట. ఇక చూడండి ఒక్కసారి. ఈ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు మీరు సజీవ సాక్షి. తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్ర సాధన క్రమంలో ప్రజల యొక్క ఆలోచన, ప్రజల యొక్క భాగస్వామ్యం, ఇవన్నీ మనం కళ్ళారా చూసి, ప్రజల యొక్క భాగస్వామ్యం ఉన్నది, ప్రజల యొక్క సాధన ఉన్నది, ప్రజల యొక్క పోరాటం ఉన్నది. ప్రజలే ఉద్యమం చేసిరు, కానీ నువ్వు ఎక్కడ కూడా ఉద్యమంలో లేవు రేవంత్ రెడ్డి. నువ్వు ఎక్కడ ఉద్యమంలో లేవు, ఏడ నువ్వు కలపడలేదు. ఎప్పుడు ఉద్యమంలో నువ్వు పిడికిలెత్తి జై తెలంగాణ అన్నటువంటి పాపాన పోలేదు. నువ్వు పచ్చి సమైక్యవాదివి. చంద్రబాబు బూట్లు నాక్కుంటా, చంద్రబాబు బూట్లు తుడుచుకుంటా, యనమల రామకృష్ణుడి దగ్గర కాళ్ళకాడ కూర్చొని తెలంగాణ వాదాన్ని పరంగా పెట్టినటువంటి పచ్చి సమైక్యవాదివి, పచ్చి తెలంగాణ ద్రోహివి నువ్వు. ఇవాళ నువ్వు అసెంబ్లీలో నిండు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ గురించి మాట్లాడుతూ ఉంటే ఎంతోమంది తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, తెలంగాణ మీద ప్రేమ ఉన్న వాళ్ళకు బాధ అనిపిస్తూ ఉంది, కడుపులో ఏదో పెట్టి దేవినట్టు అనిపిస్తూ ఉంది. సో కాబట్టి నువ్వు ఉద్యమం గురించి, దీని గురించి ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడకూడదు. తెలంగాణ ఉద్యమం అనేది చాలా పెద్ద మహోన్నతమైనటువంటి ఉద్యమం, దానికి మంచి పేరు ప్రతిష్టలు, కీర్తి ఉన్నది. దాన్ని అనవసరంగా మస్క మార్చొద్దు, దాన్ని అనవసరంగా నువ్వు దాన్ని అది వేయొద్దు. ఇంకా చెప్తాడు చూడు నీతులు. మంత్రివర్యులుగా, ఎంపీపీగా ఉద్యమం జరుగుతున్న సందర్భంలో ప్రజలతో కలిసి మీరు మనము అందరం, అబ్బా ఉద్యమంలో ప్రజలతో కలిసి మీరు మనము అందరం అంట. ఒక్క వీడియో, ఒక్క ఫోటో చూపి రేవంత్ రెడ్డి. నువ్వు ఉద్యమంలో రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసిందో, ఏడైనా జై తెలంగాణ అన్నటువంటి నినాదము, ఒక్క ఫోటో చూపి. నువ్వు అసెంబ్లీలో మాట్లాడడం కాదు, అసెంబ్లీలో మాట్లాడకపోతే ఆయనతో ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని ఆడలేడు 1-2 సార్లు, అది కూడా ఇంకా తప్పని పరిస్థితిలో 2013-14 ప్రాంతంలో ఈయన మాట్లాడాడు తప్ప అంతకు మించి మాట్లాడలే. ఆ బిల్లు మీద చర్చ వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడాడు తప్ప అంతకుముందు ఎక్కడ కూడా తెలంగాణ ఉద్యమానికి ఎక్కడ కూడా సపోర్ట్ చేయలేదు. చెయ్యకపోగా ఇంకా ఈయన ఏం చేసిండు, ఈయన చేసే తెలంగాణ పోరాటం ఎట్లా ఉంది అంటే చూపిస్తా చూడండి మీకు. ఎట్లా ఉందంటే ఉద్యమకారుల మీదకి తుపాకులు పట్టుకొని పోయినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డిది. ఉద్యమకారుల మీదకి తుపాకులు పట్టుకొని పోయినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డిది. ఆ రేవంత్ రెడ్డి నేను పోరాటం చేసిన, నువ్వు నేను మేము అంతా, ఇక మీరు చేసిన పోరాటం ఇంకో గీడ ఉంది. ఇక్కడ యనమల రామకృష్ణుడు కూర్చుంటే ఆయన బూట్ల కాడ కూర్చొని నువ్వు ఆయన బూట్లకు ఏం చేస్తున్నావో మాకు తెలియదు, కానీ నువ్వు చేసినటువంటి పోరాటం గీడ కనపడతా ఉంది. నువ్వు ఏడ పోరాటం చేసినావు నాయన, ఏడ ఒకటి చూపించకపోతే, ఒక్కడన్నా చూపించకపోతే. ఈయన పోరాటం చేసినట్టు తెలంగాణకి పచ్చి ద్రోహివి, పచ్చి వ్యతిరేకివి. నువ్వు ఎక్కడ కూడా నువ్వు జై తెలంగాణ అనలే, ఎప్పుడు కూడా తెలంగాణకు అనుకూలంగా మాట్లాడలే, ఎన్నడూ కూడా తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర లేదు, నువ్వు లేవు, ఏడ కూడా నువ్వు కనపడలేదు. సో కాబట్టి మిత్రులారా, ఈ విధంగా ఇగో ఇక్కడ ఉంది చూడండి, ఇది నీ పోరాటం చూపిస్తా చూడు. ఇక ఇక్కడ ఉంది, చాలా అద్భుతంగా ఉంది నీ పోరాటం. ఇగో తెలంగాణ ఉద్యమకారుల మీకు తుపాకీ పట్టుకొని పోయినటువంటి నువ్వు, ఇగో తుపాకీ పట్టుకొని కరీంనగర్లో సభ పెడుతుంటే పక్కన వేం నరేందర్ రెడ్డి, ఇక్కడ కూర్చున్నది రేవంత్ రెడ్డి. ఇలాంటి పచ్చి వ్యతిరేకి, పచ్చి తెలంగాణ వ్యతిరేకి నువ్వు ఇలా తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వలించినట్టు ఉంది. తెలంగాణ సిగ్గుతో తలదించుకుంటా ఉంది. సో కాబట్టి ఇంకొకసారి దయచేసి నువ్వు ఎక్కడ కూడా ఉద్యమం గురించి మళ్ళీ దాంట్లో మీరు నేను అందరం అంట, మీరు నేను అందరం. అసలు నువ్వు ఏడుకెళ్ళి ఉన్నావు తెలంగాణ రాష్ట్రం, ఇగో మీరు మనము అందరం తగ్గు. ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధనకు చేసిన ప్రయత్నం అంతా మీకు ఇంకా గుర్తుండే ఉంటుంది. మాకందరికీ కళ్ళ ముందు మాకు బాగా గుర్తుంది నాయన. నువ్వు చంద్రబాబు సంకల జోర్రి, నువ్వు ఢిల్లీలో పోయి ఆందోళనలో చంద్రబాబు చేస్తున్న దీక్షలో పాల్గొని తెలంగాణను వ్యతిరేకించే దాంట్లో నువ్వు చేసినటువంటి కుట్రలన్నీ మాకు గుర్తే ఉన్నాయి. ఇట్లాంటివన్నీ నువ్వు మాట్లాడాలి. ఇలా ఎంత అద్భుతంగా నువ్వు మాట్లాడితే తెలంగాణ ప్రజలకు అన్ని వాస్తవాలు తెలుస్తాయి.
మాకు మోసపోవడం అలవాటే, మోసపడ్డాక మేము తిరగబడడం కూడా మాకు అలవాటే. సో కాబట్టి 100% ఎక్కడ కోల్పోయినామో అక్కడే సాధించుకుంటాము. ఎక్కడైతే మనల్ని అంచివేయబడతారో అక్కడే మనం మళ్ళీ ఎదిగి ఇలాంటి దుర్మార్గమైనటువంటి పాలకులను తొక్కేయగలిగేటువంటి కెపాసిటీ, ఆ సామర్థ్యం కేవలం ప్రజలకు మాత్రమే, తెలంగాణ ప్రజలకు మాత్రమే ఉన్నది. అందులో ఎలాంటి అనుమానం లేదు. కాబట్టి మీరు చెప్తున్నటువంటి మాటలకే మీరు వేస్తున్నటువంటి చేతలకు సంబంధమే లేకుండా ఉంది. ప్రజావాణిలో నేను ఉంటా అని చెప్పలే, మరి ఉన్నదానికి దేనికి పీకనీకనా ప్రజావాణి? దేనికి? ప్రజలను పాపము వందల కిలోమీటర్లకు వెళ్ళి తీసుకొచ్చి ఆడ ప్రజావాణిలో లైన్లు నిలబెట్టి ఆడ పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా వాళ్ళు ఎప్పుడు మంగళవారం నాడు ఉంటుంది, శుక్రవారం నాడు ఉంటుంది ప్రజావాణి. మంగళవారం నాడు వాడు ప్రజావాణికి రావాలంటే సోమవారం నాడు సాయంత్రానికి హైదరాబాద్కు చేరుకోవాలి. సోమవారం సాయంత్రానికి హైదరాబాద్కి చేరుకోవాలి. ఆ బస్టాండ్లోనో ఆటో షెడ్లో ఆటోల కాన్నో ఏదో దగ్గర నిద్ర చేయాలి. జరిగిన పసరున్నోడైతే ఆ ఏదో హోటల్నో రూమ్ తీసుకొని ఉండాలి, లేకపోతే బంధువుల ఇంట్లోనే ఉండి మళ్ళా మంగళవారం తెల్లారి గట్ల 4 గంటలకే వచ్చి ఆ ప్రజాభవన్ దగ్గర లైన్లో నిలబడాలి. అంత లైన్లో నిలబడిపోతే ఆడ నువ్వు ఉండకపోతే, నీ మంత్రులు ఉండకపోతే, నీ ఎమ్మెల్యేలు ఉండకపోతే గా అధికారులకి నీక నా గా నుంచి గిదానికి వచ్చేది ఏమిటికయ్యా? ఏం ఉపయోగం దానివల్ల? సో కాబట్టి ప్రజలారా అర్థం చేసుకోండి. ఈయన ఏం చెప్పిండు ఆ రోజు, ఈ మీడియా సన్నాసులు తెలంగాణకు వచ్చే పెద్ద దరిద్రం ఏదన్నా ఉంది అంటే ఈ మీడియానే. చెప్తున్నా కదా, మొత్తం ఆ రోజు ఎట్లా చేసిర్రు, ప్రగతి భవన్ గోడలు కంచెలు బద్దలు అని చెప్పేసి, ప్రజా దర్బార్లో సీఎం అని చెప్పేసి ఆ ఒక్కరోజు అర్ధగంట సేపు 45 నిమిషాల సేపు ఆడ మీడియాకు ఫోటోలో ఫోజులు ఇచ్చిండు. తర్వాత ఇప్పటిదాకా కనపడలేదు. ప్రజలను కలవని ముఖ్యమంత్రి ఈయన. ఇప్పటిదాకా ఏ ప్రజలను కలవలే. వారం 10 రోజులు PR స్టంట్లు చేసిండు తప్ప ఇంకా ఎక్కడ కూడా కలవలేదు, ఎక్కడ కూడా అది కాలేదు. కేవలం PR స్టంట్లు చేసి ఒక కమ్మ సామాజిక వర్గం, ఒక సామాజిక వర్గానికి మాత్రమే అనుకూలంగా వ్యవహరించుకుంటా వచ్చిండు తప్ప ఎక్కడ కూడా తెలంగాణ ప్రజలకు అనుకూలంగా ప్రయత్నాలు చేయలే. ఇది అంతే పెద్ద దుర్మార్గమైనటువంటి పాలన రేవంత్ రెడ్డి పాలన. ప్రజావాణిలో ఉంటాను చెప్పాలి, మరి ఉన్నదానికి దేనికి ఆ ప్రజావాణి బంద్ పెట్టి మీరు ఉన్నదానికి ప్రజలు వచ్చేది ఎందుకు? పాపం వాళ్ళు కిరాయిలు పెట్టుకొని ఎక్కడెక్కడ నుంచో 100,000 రూపాయలు కిరాయిలు పెట్టుకొని వచ్చి ఎందుకు అది కావాలి? బంద్ పెట్టేసాయి. బీఆర్ఎస్ చెవుల్లో మారు మోగాలి, 200% మారు మోగాలనే మేము కోరుకుంటా ఉన్నాం. తెలంగాణ ప్రజల్లో మారు మోగాలి నువ్వు చేస్తున్నటువంటి దుర్మార్గాలు. తెలంగాణ ప్రజల చెవుల్లో మారు మోగాలి, అప్పుడే తెలంగాణ ప్రజలు మళ్ళీ తేరుకుంటారు. సో కాబట్టి ఈ విధంగా ఉన్నది వ్యవహారం అంతా చూస్తూ ఉంటే